బ్రేకింగ్ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా వీరవల్లి టోల్ ప్లాజా వద్ద సీఎంఓ అధికారినంటూ ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. తాను ప్రభుత్వ అధికారిని, తాను టోల్ చెల్లించాల్సిన అవసరం లేదంటూ వీరంగం సృష్టించాడు. ఇదే విషయాన్ని కవర్ చేయడానికి వెళ్లిన బిగ్ టీవీ ప్రతినిధులపై కూడా దాడికి దిగాడు ఆ పెద్ద మనిషి. ఎవరితో మాట్లాడుతున్నావు? ఫోటోలు తీస్తావా నా వెహికల్ ని? నీకు అనవసరం. టోల్ గేట్ నా ఇష్టం ఉండాలి. జర్నలిస్ట్ నువ్వేం జర్నలిస్ట్ రా? నువ్వేం జర్నలిస్ట్? ఇచ్చిన నాటకాలు తప్పులేంటి? డబ్బులు తప్పడానికి ఎదవ నాటకాలు, డబ్బులు తప్పడానికి ఎదవ నాటకాలు ఆడతావు నువ్వు. ఎవరు డబ్బులు తప్పుతావు? చీఫ్ మినిస్టర్ చూసుకో, చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకో. చూసారుగా అఖండ కావడం ఆ రుబాబు. టోల్ కడితే కడతాను, లేదంటే లేదు, నీకెందుకు అంటూ ఎలా ఎదురు తిరుగుతున్నాడో. తాను ఏపీ సిఆర్డీఏ వైస్ చైర్మన్ జగన్ గా చెప్పుకున్నాడు ఆ వ్యక్తి. అంతేకాదు, అవసరమైతే సీఎంఓకు వచ్చి చెక్ చేసుకోవాలని, మీడియా అంతు చూస్తానని సవాల్ విసిరాడు. అందరూ ఎదురు తిరగడంతో ఫాస్ట్ ట్యాగ్ చెల్లించి అక్కడి నుంచి జారుకున్నాడు. జర్నలిస్ట్ నువ్వేం జర్నలిస్ట్ రా? నువ్వేం జర్నలిస్ట్? ఇచ్చిన నాటకాలు తప్పులేంటి? డబ్బులు తప్పడానికి ఎదవ నాటకాలు, డబ్బులు తప్పడానికి ఎదవ నాటకాలు ఆడతావు నువ్వు. ఎవరు డబ్బులు తప్పుతావు? చీఫ్ మినిస్టర్ చూసుకో, చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకో. మాట్లాడాలి. నువ్వెవడవయ్యా? నువ్వెవడు కొడతావే? నువ్వు కొడతావేంటి అన్న? నువ్వెవడవయ్యా? ఆగాగు భాగ్యరాజు, ఎవరితో మాట్లాడుతున్నావు? ఫోటోలు తీస్తావా నా వెహికల్ ని? నీకు అనవసరం. టోల్ గేట్ నా ఇష్టం ఉండాలి. జర్నలిస్ట్ నువ్వేం జర్నలిస్ట్ రా? నువ్వేం జర్నలిస్ట్? ఇచ్చిన నాటకాలు తప్పులేంటి? డబ్బులు తప్పడానికి ఎదవ నాటకాలు, డబ్బులు తప్పడానికి ఎదవ నాటకాలు ఆడతావు నువ్వు. ఎవరు డబ్బులు తప్పుతావు? చీఫ్ మినిస్టర్ చూసుకో, చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకో. ప్రభుత్వ అధికారులైనా ఎవరైనా టోల్ చెల్లించాల్సిందే. ఎవరికి మినహాయింపులు అనేది ఉండదు. మరి ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడో ఆ పెద్ద మనిషి. ఈ విషయం చెప్పేందుకు ప్రయత్నించిన బిగ్ టీవీ ప్రతినిధులపై దాడి కూడా చేశాడంటే అతడికి చట్టంపై ఎంత గౌరవం ఉందో అర్థమవుతోంది. నీకు అనవసరం. టోల్ గేట్ నా ఇష్టం ఉండాలి. జర్నలిస్ట్ నువ్వేం జర్నలిస్ట్ రా? నువ్వేం జర్నలిస్ట్? దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు ఒక అధికార పార్టీలో ఉండి కూడా అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇటు టోల్ ప్లాజా వద్ద అసలు గొడవకి సంబంధించి కారణం ఏంటి? గత సచివాలయంలో నేను పనిచేశాను అంటూ కూడా ఆ వ్యక్తి చెప్పుకొస్తున్నాడు. అసలు డీటెయిల్స్ ఏంటి సాగర్? ప్రసన్న, గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ గేట్ వద్ద ఫాస్ట్ ట్యాగ్ లేకుండా, కనీసం పోనీ అపరాధ రుసుము కూడా చెల్లించకుండా టోల్ క్రాస్ చేయడానికి ఒక వ్యక్తి ప్రయత్నించడంతో టోల్ సిబ్బంది అడ్డుకున్నారు. అతని కారుకి అడ్డుగా కోన్లు పెట్టి ప్రవేశం లేదంటూ కూడా వారు కొంత చెప్పే ప్రయత్నం చేశారు. అయినా కూడా సుమారుగా 1.5-2 గంటల పాటు టోల్ సిబ్బందితో వాగ్వాదం చేయడంతో పాటుగా అతను ఒక్కసారిగా కారును ముందుకి పోనిచ్చే ప్రయత్నంలో ఆ కోన్లు తొక్కడంతో పాటు టోల్ సిబ్బందిపై ఈ కారుని ఎక్కించే ప్రయత్నంలో భాగంగా మొత్తం ఈ విషయాన్నంతా, ఘర్షణ అంతా కూడా వీడియో చిత్రీకరిస్తున్నటువంటి బిగ్ టీవీ వీడియో జర్నలిస్ట్ భాగ్యరాజన్ సైతం అతను ఒక్కసారిగా దాడి చేశాడు. తను ఎందుకు వీడియో చేస్తున్నారు? తను సీఎంఓ అంటే విజయవాడ సీఎం, అమరావతి సీఎంఓ ఆఫీసులో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాను, ఏపీ సిఆర్డీఏ వైస్ చైర్మన్ తన పేరు జగన్ అంటూ కూడా క్లెయిమ్ చేయడంతో పాటుగా తను ఎవరు ఏం చేయలేరు, అసలు టోల్ గేట్ కి నేను డబ్బులు ఎక్కడా కట్టక్కర్లేదంటూ కూడా ఏకవచనంతో మాట్లాడుతూ, అసభ్యంగా మాట్లాడుతూ కెమెరామెన్ బిగ్ టీవీ వీడియో జర్నలిస్ట్ భాగ్యరాజ్ని ఒక్కసారిగా చొక్కా పట్టుకుని తన కారులో కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నం చేశాడు. మొత్తం ఈ ఘర్షణని అక్కడ ఉన్నటువంటి టోల్ సిబ్బంది ఆపడంతో పాటుగా అతని మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా అతను ప్లేట్ ఫిరాయించాడని చెప్పుకోవచ్చు. తన కారుని వెనక్కి తిప్పుకుని వెళ్ళి మరలా టోల్ గేట్ కి సంబంధించి వాహనాలు ఏదైతే ఫాస్ట్ ట్యాగ్ చెల్లించి వెళ్తాయో తన డాష్ బోర్డ్ లో దాచుకున్నటువంటి ఆ ఫాస్ట్ ట్యాగ్ ని తీసి రుసుము చెల్లించి అతను ముందుకు వెళ్ళడం జరిగింది. అతను చాలా వైలెంట్ గా, చాలా యారగెంట్ గా మాట్లాడాడు. కొన్ని మీడియా ఛానళ్ళ సంబంధించినటువంటి యాజమాన్యం తన దగ్గరికి ప్రతినిత్యం వస్తూ ఉంటారు, తన దగ్గర కూర్చుంటారు, నేను ఏవైనా చేయగలను అంటూ కూడా అతను మాట్లాడటమే కానీ ఇటు టోల్ సిబ్బంది మీద అసభ్యంగా మాట్లాడడం, ఇటు బిగ్ టీవీకి సంబంధించి వీడియో జర్నలిస్ట్ భాగ్యరాజ్ మీద
అతను ఒక్కసారిగా మ్యాన్ హ్యాండింగ్ చేయడంతో పాటుగా దుబ్బాస్ ఆడుతూ ఈ మొత్తం మీరు వీడియోలో కూడా చూశారు, కనీసం చెప్పలేనటువంటి మాటల్ని అతను ఉపయోగించడం జరిగింది. అతను గత కొంతకాలంగా కూడా టోల్ గేట్ల వద్ద ఇదే విధంగా ఘర్షణలో పడుతూ వారు మరింత ఘర్షణ పెరిగే అవకాశం ఉంటే అక్కడ డబుల్ ఛార్జ్ తో టోల్ రుసుము చెల్లించడం, లేకపోతే టోల్ గేట్ కట్టకుండా వారి మీద నుండి ఫ్రీ లైన్ నుండి వారి కనీసం గుర్తింపు కార్డులు చూపించకుండా ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాడంటూ కూడా టోల్ సిబ్బంది బిగ్ టీవీతో చెప్పడం జరిగింది. మొత్తం అతని కారు వెరిఫై చేస్తే గనక కారు ఫ్రంట్ మిర్రర్ మీద సిఎంఓ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అంటూ స్టిక్కర్ కూడా అతను చేసుకుని కొంత ఏదైతే ఈ టోల్ గేట్ల దగ్గర కానీ లేకపోతే కొన్ని కొంత కార్యక్రమాల వద్ద కొంత ఇతను అంటే ఏదైతే ఆ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ సిఎంఓ అని స్టిక్కర్లు ఉంటాయో ఇవి సచివాలయానికి సంబంధించిన కార్లు ఉంటాయో వాటిలా తన కారును కూడా అతను చెప్తూ టోల్ను ఎగవేస్తున్నట్లుగా కూడా టోల్ సిబ్బంది చెప్తున్నారు. అసలు అతను నిజంగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ సిఎంఓకి సంబంధించిన వ్యక్తా లేదా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే జరగాల్సి ఉంది. అసలు అతను సిఎంఓ స్టిక్కరింగ్ ఎందుకు చేసుకున్నాడు అనే దాని మీద కూడా పోలీసులు విచారణ చేయాల్సి ఉంది. సాగర్, అంటే మీరు చెప్తున్నట్లుగా అక్కడ జరిగిన ఘటనను బట్టి చూస్తే గతంలో కూడా ఆ వ్యక్తి అదే విధంగా ఆ టోల్ గేట్ ఫీజు ఏదైతే ఉంటుందో అది కట్టకుండా వెళ్ళిపోతున్నాడు అంటే కూడా అక్కడ టోల్ గేట్ సిబ్బంది చెప్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే మరొకసారి ఈ విధంగానే ఘటన చోటు చేసుకుంది కాబట్టి అక్కడ ఉన్న టోల్ గేట్ సిబ్బంది ఎవరికైనా కంప్లైంట్ చేశారా? అయితే టోల్ సిబ్బంది దీని మీద లీగల్ గా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సుమారుగా 2 గంటల పాటు ఫ్రీ లైన్ అంటే అంబులెన్సులు కానీ ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే జడ్జిలు అత్యవసర వాహనాలు ఉంటాయో వాటికి ఫ్రీ లైన్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. అదనంగా మార్చరీకి సంబంధించి వ్యాన్ ఏదైతే ఈ మృతదేహాలు తీసుకువెళ్లే వ్యాన్లు ఉంటాయో వాటి కూడా ఫ్రీ యాక్సెస్ ఇస్తుంటారు. కానీ ఇతను ఆ ఫ్రీ యాక్సెస్ దగ్గర తన కారును అడ్డంగా పెట్టి 2 గంటల పాటు టోల్ గేట్ సిబ్బందితో ఘర్షణకు దిగాడనే చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా కారును ముందుకు దూకించే ప్రయత్నం చేయడం కానీ టోల్ సిబ్బంది మీద తన డ్రైవర్ కి అతను అదే టోల్ సిబ్బందిని గుద్దుకుంటూ తొక్కించే నేను చూసుకుంటాను అంటూ కూడా అతను చెప్పడం, కొంత డ్రైవర్ కొంత సమన్వయంతో ఉన్నాడు కాబట్టి అక్కడ కార్ని అతను చెప్తున్నా కూడా అతను రెచ్చగొడుతున్నా అతను ఆదేశాలు ఇస్తున్నా కూడా కారు డ్రైవర్ చాలా సంయమనం పాటించాడనే చెప్పుకోవచ్చు. కానీ ఇతను మాత్రం ఒక్కసారిగా కారు దిగి అటు టోల్ సిబ్బందితో పాటుగా ఇటు మొత్తం ఈ ఘటన అంతా కూడా వీడియో చిత్రీకరిస్తున్నటువంటి బిగ్ టీవీ వీడియో జర్నలిస్ట్ మీద కానీ దాడికి పాల్పడే ప్రయత్నం చేయడం కానీ అతన్ని కిడ్నాప్ చేయడానికి అతను కాలర్ పట్టుకుని కారులో తోసేసే ప్రయత్నం చేయడం, ప్రశ్నించిన వారి మీద కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగినా కూడా అతను ఒక సైకో లాగా ఒక మాస్ హిస్టీరియా వచ్చిన మనిషిలాగా అతనైతే ప్రవర్తించాడనే చెప్పుకోవచ్చు. కొంత అతన్ని శాంతపరిచి అతను చేసిన తప్పు అతనికి తెలియజెప్పే ప్రయత్నం చేసినా కూడా మీడియా అంటే అసలు తనకు లెక్కే లేదు. మీడియా పలు సంస్థల ఛానళ్ళకి సంబంధించిన యాజమాన్యం కూడా తనకి అసలు తను చెప్పినటువంటి మాటలను కూడా చెప్పలేని పరిస్థితి. అతను అంత అసభ్యంగా మాట్లాడుతూ కొన్ని మీడియా ఛానళ్ల పేర్లు కూడా అతను ప్రస్తావిస్తూ వాళ్ళే నా దగ్గర వచ్చి కింద కూర్చుంటారు అన్న యాంగిల్లో అతను మాట్లాడుతూ కొన్ని మాటలైతే మాట్లాడగలిగింది. అతని వివరాలు మనం అడిగినప్పుడైతే అతను ఏపీసీఆర్డీఏ వైస్ చైర్మన్ జగన్ సచివాలయంలోనే ఇంకా తన సచివాలయంలోనే పనిచేస్తున్నట్లుగా కూడా అతను క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. సో మొత్తం ఈ ఘటన అంతా కూడా చూస్తే అటు టోల్ గేట్లకు సంబంధించి అతను ఎటువంటి ఫ్రీ యాక్సెస్ అధికారం లేకపోయినా కూడా ఫ్రీ యాక్సెస్ లో ఫ్రీ వేలో వెళ్లే ప్రయత్నం చేయడం, మరి టోల్ గేట్ సిబ్బందితో ఘర్షణకి దిగడం, ఈ ఘర్షణకు సంబంధించి నిర్వహణలో టోల్ సిబ్బంది మీద కారు ఎక్కించి తొక్కించే ప్రయత్నం చేయడంతో ఆ మొత్తం టోల్ గేట్ కి సంబంధించిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. మొత్తం ఈ విషయాన్ని రికార్డ్ చేస్తున్నటువంటి బిగ్ టీవీ వీడియో జర్నలిస్ట్ భాగ్యరాజు మీద సైతం అతను దాడికి పాల్పడే ప్రయత్నం, అడిగిన వారి మీద కూడా దాడికి చేయడం, తాను ఏదైనా చేయగలను, రాష్ట్రంలో తను ఎవరో ఆపలేరు, అసలు తనకు సంబంధించి తాను చాలా అధికారం తన దగ్గర ఉంది అన్న దర్పంతో అతను మాట్లాడు. ఈవెన్ ఎమ్మెల్యేలు ఎంపీలు సైతం ఆ విధంగా మాట్లాడరు, మీడియా అని చెప్పి కొంత వారు ఇది చేసుకుంటారు. కాబట్టి అతని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి అతను అసలు సీఎంఓకి ఇతనికి సంబంధం ఏంటి, నిజంగానే అతను సీఎంఓలో ఎంప్లాయ్, ఏపీసీఆర్డీఏ వైస్ చైర్మన్ గా ప్రస్తుతం అతను ఉన్నాడా, గత ప్రభుత్వంలో పనిచేశాడనే దాని మీద కూడా పోలీసులు విచారణ అయితే మొదలు పెడుతున్నారనే చెప్పుకోవచ్చు. ప్రసన్న. థ్యాంక్ యూ సాగర్.